హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అయిన ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ అండి. పిల్లలు ఏదైనా స్వీట్ కావాలి అని అడిగినప్పుడు అప్పటికప్పుడు అన్నీ ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా అలానే హెల్దీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. ఫస్ట్ టైం వంట చేస్తున్న వాళ్ళు కూడా ఈ స్వీట్ని అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా ఈ స్వీట్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇక ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. వెడల్పుగా ఉన్న బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను కదా, దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నానండి. అలానే 2 టేబుల్ స్పూన్లు అయితే నెయ్యిని కూడా వేసుకున్నాను. వేసుకొని నెయ్యి సాల్ట్ ఈ పిండి మొత్తానికి బాగా కలుపుతూ పట్టించుకోవాలండి. చూడండి, మనం పిండిని ఇలా నొక్కు చూస్తే ఉండలా అవ్వాలి, పొడి చేస్తే పొడి పొడిగా అవ్వాలండి. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా, అంటే చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా అయితే దీన్ని మనం కలుపుకోవాలండి. చూడండి, ఇలా గట్టిగా కలుపుకొని మూత పెట్టి ఈ పిండిని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ వాటర్ కూడా ఎక్కువైతే పట్టలేదండి. మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇక ఈ రెసిపీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఒక 3 ఉన్నాయండి. ఇదేంటంటే పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరిని మిక్సీలో కాకుండా తురుముకునేది ఉంటుంది కదా, దాంట్లో అయితే తురిమేసుకున్నాను. తర్వాత ఇది బాదం పప్పు అండి. బాదం పప్పుని కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద మనకి డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకునే మిషన్ ఉంటుంది కదండి, దాంట్లో వేసుకొని దాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. ఇక తర్వాత గసగసాలను అయితే ఒక ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఈ 3 అయితే మనకి ఈ రెసిపీకి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఈ ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే సేమ్ కప్తో 2 కప్పులు గోధుమ పిండికి 1 కప్పు బెల్లం వేసుకొని 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువగా వాటర్ అయితే వేసుకొని బెల్లాన్ని మొత్తాన్ని కరిగించుకోవాలండి. ఇక్కడ చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. కరిగిన తర్వాత దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని అయితే వేసుకున్నానండి. వేసుకొని మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు సిమ్లో మరిగిస్తే మనకి బెల్లం పాకం పై వరకు ఉండేది కొంచెం కింద వరకు అయితే తగ్గింది కదండి. మరిగి కొంచెం దగ్గరికి అయితే అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బెల్లం పాకాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న గోధుమ పిండిలో నుంచి కొంచెం పెద్ద సైజులోనే మనం బాల్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కొంచెం పెద్ద సైజులోనే చేసుకుంటున్నాను. నేను తీసుకున్న పిండికి ఇక్కడ నాకు 6 వరకు అయ్యాయండి. ఇప్పుడు ఇలా చపాతీ పీట తీసుకున్నాను, లేదంటే కింద ఫ్లోర్ మీద అయినా కూడా చేసుకోవచ్చండి. మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చపాతీని అయితే ఒత్తుకోవాలండి. మరీ పల్చగా ఒత్తుకోకూడదు. చపాతీ అయితే కొంచెం మందంగానే ఉండాలండి. నాకైతే ఇక్కడ రౌండ్ షేప్ అనేది రావట్లేదు. అందుకోసం నేను ఇక్కడ ఒక రౌండ్గా ఉన్న ఒక మూతనైతే తీసుకున్నానండి. చూడండి, ఈ మూత తీసుకొని మొత్తం అన్నీ కూడా ఒకే షేప్లో వచ్చేలాగా ఈ మూత పెట్టి ఇలా చాక్తో అయితే కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు రౌండ్గా వస్తుంది అనుకుంటే ఈ ప్రాసెస్ని అయితే స్కిప్ చేసుకోవచ్చండి. ఎవరికైతే రౌండ్గా రాదు అనుకుంటారో అలాంటి వాళ్ళు ఇలా బాక్స్ మూత పెట్టుకొని ఈజీగా రౌండ్ షేప్ని అయితే తీసుకోవచ్చండి. చూడండి, చపాతీ ఈ మాత్రం మందంలో ఉండాలి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, చపాతీ ఎంత మందంగా ఉందో ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం చపాతీని అయితే కాల్చుకోవాలండి. పూరీలా ఫ్రై చేసుకునే కన్నా కూడా మనం చపాతీని కాల్చుకుంటే తక్కువ ఆయిల్తో హెల్దీగా అయిపోతుందండి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీని అయితే వేసుకోవాలండి. వేసుకొని ఆయిల్ ఏమీ వేయకుండా ఫస్ట్ అటు ఇటు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ చపాతీని మంచిగా కాల్చుకున్న తర్వాత ఒక స్పూను ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అయితే కొంచెం కొంచెం ఆయిల్ని అయితే మనం వేసుకోవాలండి. 2 సైడ్స్ కూడా అటు ఇటు కాల్చుకొని చూడండి. 1/2 స్పూన్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసి ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఆయిల్ని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకున్నానండి.
చూడండి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి. రెండు సైడ్స్ కూడా మంచి కలర్ అయితే వచ్చేసింది కదా, ఇక దీన్ని పక్కకి తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా ఇదే సేమ్ ప్రాసెస్లో కాల్చేసుకున్నానండి. ఇక్కడ మొత్తం అన్ని చపాతీలను కూడా కాల్చేసుకున్నాను చూడండి. ఇప్పుడు వీటిని ఏం చేస్తానో క్లియర్గా చూడండి. మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఇలా ఒక ప్లేట్ తీసుకుంటున్నానండి. ప్లేట్లోకి ఒక చపాతీని అయితే వేసుకోవాలి. ఫస్ట్లీ వేసుకొని ఇలా మనం చేతితో చిదుముకున్నట్టుగా చేసుకోవాలండి. మొత్తం అంతా కాదు, మిడిల్లో మాత్రమే ఇలా చేసుకోవాలి. చూడండి రౌండ్ షేప్ ఉన్న దగ్గర కాకుండా నేను మధ్యలోనే చేసుకుంటున్నాను. ఇలా చేసుకొని చపాతీ మొత్తాన్ని ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకొని దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకం ఉంది కదండి, బెల్లం పాకాన్ని స్పూన్తో కొంచెం కొంచెం ఈ చపాతీ పైన అయితే వేసుకోవాలండి. మీకు ఏమైనా నలకలు అలా ఉన్నట్టు అనుకుంటే ఈ బెల్లం పాకాన్ని ఒకసారి స్ట్రెయిన్ చేసుకోండి. నేను తీసుకున్న బెల్లం అయితే చాలా శుభ్రంగా ఉంది, అందుకోసం నేను ఇక్కడ స్ట్రెయిన్ చేసుకోవట్లేదండి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయిన గసగసాలని కొంచెం అయితే వేసుకోవాలండి. ఈ గసగసాలని ఫ్రై చేసి వేసుకుంటున్నాం కాబట్టి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఒకవేళ మీ దగ్గర గసగసాలు లేనట్టయితే మీరు గసగసాల ప్లేస్లో నువ్వుల్ని కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు బాదం అయితే వేసుకున్నానండి, బాదం పప్పు ఉంటుంది కదా, దాన్ని అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి వేసుకున్నానండి. పచ్చి కొబ్బరి అయితే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. మళ్ళీ దానిపైన ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బెల్లం పాకాన్ని అయితే వేసాను. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో ఇక మనం ఇంకొక చపాతీ వేసుకోవాలండి. వేసుకొని దీన్ని కూడా ఇలా గిల్లుకున్నట్టు చిన్న చిన్నగా ముక్కలు చేసుకోవాలండి. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే బెల్లం పాకం పొరల్లోకి వెళ్ళి టేస్ట్ అనేది తినేటప్పుడు తీయగా తగులుతూ చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మీరు ఒక్కసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. దీన్ని ఎక్కువగా ముస్లిమ్స్ అయితే చేసుకుంటూ ఉంటారండి మొహరంకి. ఈ స్వీట్ని మనం కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్